నువ్వు ఎంత మారుదా ఉన్నా సరే మారలేకపోతున్నావు అంటే ఒకసారి ఒంటరిగా ఉండి ఆలోచి. అయితే నువ్వు తిరిగే మనుషుల వల్ల అయినా సరే నీ థింకింగ్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఆలోచించుకొని ఒకసారి నీకు నువ్వు ఆలోచించు. నువ్వు తిరిగే మనుషులు ఎలా ఉంటాడు, నీ బిహేవియర్ ఎలా ఉంది ఒకసారి థింక్ చేయి. నేను ఎందుకు అప్డేట్ అవ్వలేకపోతున్నాను, గ్రోత్ అవ్వలేకపోతున్నాను, నా ఆలోచన ఎందుకు మార్చుకోలేకపోతున్నాను ఒకసారి థింక్ చేయి. నెగిటివ్ పీపుల్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకు. వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఏదైనా మనుషులు మార్చు. ఫస్ట్ మనుషులు మారిస్తే నీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నీ థింకింగ్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉంటే బాగుంటావు. ఏంటంటే అంటే నీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు అంటే, అడుగు దొబ్బుతున్నావు అంటే ఒకటి ఆలోచించు. నువ్వు తిరిగే మనుషులు బట్టి ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు చెప్తారు చూసావా, నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాగే తయారవుతావు అని చెప్పేసి. దాంతో పాటు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటి, మతి అంతో గతి అంత. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. నీ థింకింగ్ ఫస్ట్ మార్చు. నువ్వు తిరిగే వాళ్ళని మార్చు. నువ్వు ఎవరితో అయితే తిరుగుతున్నావో వాళ్ళని కొంచెం మార్చు. బయటికి వెళ్ళు, బయట ప్రపంచాన్ని చూడు, నలుగురిని చూడు, నలుగురు మైండ్ సెట్లు ఎలా ఉన్నాయో చూడు. నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ పెంచుకొని రా ఊర్లో. అది ఒకసారి థింక్ చేయి. ఎలాంటి వాళ్ళతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది అలాంటి ఒకసారి థింక్ చేసి నీ గురించి నువ్వు ఆలోచించు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ఫీసేరా, నీ గురించి నువ్వు ఆలోచించుకోలేవు. అందరి గురించి ఆలోచించకూడదు ఎప్పుడు. మన ఫ్యామిలీ గురించి మన గురించి ఆలోచించుకో అంతే తప్ప ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు మా ఫ్రెండ్స్ ఏమో నన్ను కమ్మేసుకుంటున్నారు పక్కన పెట్టే. అటువంటి వాళ్ళు నెగిటివ్ పీపుల్ చాలే పక్కన పెట్టే. వాళ్ళ వల్ల నువ్వు డిమోటివేట్ అయిపోతావు. వాళ్ళని పక్కన పెట్టేసి జాగ్రత్తగా నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి చూడు. ఒక్క 5 months ఆటోమేటిక్ 3 months లో నీకు అర్థమైపోద్ది ఎప్పుడు ఎలాంటి వాడు ఏంటనేది. సరే ట్రై చేసి వచ్చి కామెంట్ చేసి ఎలా ఉందో రిజల్ట్స్. ఓకేనా, ఉంటామా, బాయ్.